మనం ఇప్పుడు తాడిపత్రిలో ఉన్న భగవాన్ శ్రీ ఆశ్రమంలో ఉన్నాము. సార్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అచ్చం అరుణాచలంలో వెళ్ళేంత ఫీలింగే ఉంది ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు ఎప్పుడైనా సరే తాడిపత్రికి వెళ్తే తప్పకుండా ఈ రమణాశ్రమంని విజిట్ చేసి రండి. అక్కడ రమణాశ్రమం ఎలాగా నెమలిలు, పక్షులు అవన్నీ ఉంటాయో, కోళ్ళు అవన్నీ ఉంటాయో, ఇక్కడ కూడా అలాగే ఆ వాతావరణం ఇక్కడ ఎంతగా నన్ను ఆనందించింది. అలాగే ఇక్కడ వృద్ధాశ్రమం మరియు ఉచిత స్కూల్, అలాగే హెల్త్ కేర్ సెంటరు ఇవన్నీ కూడా ఈ ఆశ్రమంలో అందుబాటులో ఉన్నాయి. ఇది మెడిటేషన్ హాల్ ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ ఎంతో హాయిగా ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. చూడండి ఎంత పెద్దదిగా ఉందో హాల్. అలాగే ఇక్కడ రమణుల వారి ఫోటో కూడా ఉంది. ఇక్కడ కూర్చుని హాయిగా పీస్ఫుల్గా కూర్చొని మనకు ఎంతసేపు కావాలంటే అంతసేపు నిర్మలంగా ధ్యాన స్థితిలో ఉండవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్నది ఆశ్రమంలో వెనక భాగం ఒక శివుడు విగ్రహం ఉంది. పచ్చడి నేచర్లో ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా కూర్చొని కాసేపు మెడిటేషన్ చేయవచ్చు. చుట్టూ ఇక్కడ రమణులు రచించిన ఆయన ఒక శ్లోకాలన్నీ కూడా నిర్మించారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా మీరు ఇక్కడ వెళ్ళినప్పుడు ఈ ఆశ్రమం విజిట్ చేసి రండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ శివాలయం. ఇక్కడ విఘ్నేశ్వరుడు, శివుడు, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ.